అమ్మా ఇప్పుడు మొత్తం మాట్లాడినాం ఫండ్స్ ఆ పొజిషన్ అవన్నీ ఇప్పుడు రెండు సమస్యలు ఒకటి జీతము రెండోది మీ పిఎఫ్ అంతేగా జీతంది ఇప్పుడు ఈ ఒక 4-5 రోజులు మ్యాక్సిమం అంటే 7వ తారీఖు వేసుకోండి. ఈ లోపల మీకు ఒక నెల వచ్చేస్తారు, లేట్ అయిన నెల వచ్చేస్తుంది. ప్రజెంట్ నెలది ప్రతిదీ 1వ తారీఖు వచ్చేది 30వ తారీఖు వస్తుంది ఒక్క నెల. ఎప్పటిదాకా అది మే దాకా అంటే 4 నెలలు. ఆ తర్వాత రెగ్యులర్ అవుతుంది. కొంచెం టైమింగ్ ఉంది నాకు, ఎందుకంటే అదంతా గందరగోళంలోనే మురికి అయిపోయింది. దాన్ని ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ రావాలంటే టైం పడుతుంది. పాత విషయాలు అవసరం లేదు, ఏం జరిగిందనేది అనవసరం. సార్కు చెప్తే ఏమన్నాడంటే డబ్బుది ప్రొవిజన్ మొత్తం చూపెట్టారు, ఏముంది, ఎంత వస్తుంది, కలెక్షన్ ఏముంది, ఎంత ఉంది అనేది చూపెట్టదు. ఇప్పుడైతే 0 ఉంది. మళ్ళీ ఇప్పుడు అన్నీ మాట్లాడి ఎక్కడెక్కడి నుంచి కలెక్ట్ చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అని అంటే దాన్ని బట్టి చెప్పిండు. కరెక్ట్ 7వ తారీఖు లోపల మీకు 2 రోజులలో ఇవ్వచ్చు, 4 రోజులలో ఇవ్వచ్చు, కానీ 7 లాస్ట్ నాదే జిమ్మదారి. 5 నాడు నేనే మీకు ఫోన్ చేస్తాను, ఏమైనా వచ్చినా ఇంకొన్నా, లేకుంటే 6వ తారీఖు నాడు నేను ఇప్పుడు ఇచ్చే బాధ్యత నాది. నన్ను నమ్మండి. ఒకటి. రెండోది మే తారీఖు దాకా ఈ నెల అంటే ఇప్పుడు డిసెంబర్ది ఇప్పుడు ఇచ్చేస్తారు, జనవరిది ఉంటుంది కదా, జనవరి నెల 1వ తారీఖు ఫిబ్రవరికి ఇవ్వాలి. అది ఫిబ్రవరి 30కి వస్తుంది. ప్రతి నెల 30 లోపల వస్తుంది, ఒక్క నెల లేట్ వస్తుంది. అది మే దాకానే ఆడికెళ్ళి 1వ తారీఖుకి ఇచ్చేస్తారు. ఈ లోపల పిఎఫ్ది ఏరియర్స్ది ఫస్ట్ ఏరియర్స్ క్లియర్ చేస్తాం, తర్వాత పిఎఫ్ క్లియర్ అవుతుంది. ఇది ఆయన మాట ఇచ్చింది. నేను కాగితాలు చూసినాం, అందరు మాట్లాడింది, కానీ ఆయన చెప్తే మళ్ళీ అది అవుతుందో కాదో అని చెప్పి నేనే మాట్లాడితే నేనే చెప్తాను, అవసరం లేదు, మీరు నాకు మళ్ళీ రేపు నా మాట పోకుండా చూడండి అని చెప్తాను. మీరు కొంచెం టైం ఇవ్వండి నాకు, ఎందుకంటే దాన్ని అంతా ఇంకా మార్కెట్ చూసేది ఉన్నది, మడిగలది చూసేది ఉన్నది, స్టేషన్ రోడ్డు ఉన్నది, చాలా పనులు ఒకటేసారి ఇది అంగడిది చూసేది ఉన్నది, అవన్నీ ఫిష్ మార్కెట్ చూసింది, మటన్ మార్కెట్, చాలా ఉన్నాయి పనులు. ఒకటి సాల్వ్ అవుతారు. ఫస్ట్ మీది, రెండోది తర్వాత మార్కెట్ది మాట్లాడినాం. ఎండాకాలం వచ్చేది కాబట్టి నీళ్ళది మాట్లాడుంటే అందుకే ఎంతసేపు అయింది, అన్నీ మాట్లాడినాం. ఖచ్చితంగా 7వ తారీఖు లోపల మీ జీతాలు వస్తాయి. ప్రతి నెల 1వ తారీఖుకి వచ్చేది 30వ తారీఖు, ఒక్క నెల లేట్ వస్తుంది. మే దాకానే, ఇప్పుడు జనవరి అయిపోయింది, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, 4 నెలలు. 4 నెలల లోపల మీ ఏరియాస్ పిఎఫ్ అన్నీ సెటిల్ చేసే బాధ్యత నాకు. కొంచెం టైం పట్టింది. నేను కూడా చైర్మన్ గారితో మాట్లాడాలి, కౌన్సిల్లో మీటింగ్ పెట్టి మాట్లాడాలి. ఇది ఒక్కడు చేసే పని కాదు, నా చేతిలో ఉన్నదని కాదు, అట్లాని లేదని అంటలేను. కానీ చైర్మన్ గారిని, కౌన్సిలర్లను అందరినీ కూర్చొని ఒక మీటింగ్ పెట్టి అవన్నీ క్లియర్ చేసేసే బాధ్యత నాకు. ఈరోజు కామారెడ్డి మున్సిపాలిటీ శానిటేషన్ కార్మికులు వాళ్ళందరూ కూడా నిన్నటి రోజు నేను లేను కానీ క్యాంప్ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళ సమస్యలు వెల్లడించాలని వచ్చారు. సరే, అప్పుడు మళ్ళీ అక్కడి నుండే వీడియో కాల్ చేసి మాట్లాడి కమిషనర్ గారు స్టాఫ్ అందరినీ రమ్మని చెప్పినాం. వాళ్ళందరూ వచ్చారు, మాట్లాడాము. ఇవాళ కార్మికుల ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ షార్ట్ టైంలోనే అన్నీ క్లియర్ చేస్తామని చెప్పాం. వాళ్ళ జీతాలు ఏవైతే ఉన్నాయో ఈ 3-4 రోజులలో జీతాలు వేసేస్తారు. పిఎఫ్ కానీ ఏరియర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అదన్నిటికీ కొంచెం టైం కావాలని చెప్పినాము. అట్లాగే కామారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దాలంటే ఒక ఎమ్మెల్యేగానే కాకుండా గౌరవ చైర్మన్ గారు ఉన్నారు, కౌన్సిల్ ఉన్నది, సభ్యులు ఉన్నారు. ఇవాళ వాళ్ళ 49 మంది సభ్యులతోని గౌరవ చైర్మన్ గారితో కూర్చుండి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే సమస్యను పరిష్కారం చేసి రాబోయే ఎండాకాలంలో కూడా నీళ్ళ సమస్య లేకుండా చూసి, అలాగే లాంగ్ రన్లో కూడా సమస్య ఉండకుండా చూడాలనేది ఆలోచించినాం. అట్లాగే యూజీడీ గురించి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, ఆ స్ట్రీట్ వీక్లీ మార్కెట్స్ లేకుంటే డైలీ మార్కెట్, అలాగే మున్సిపల్ మడిగలు, మళ్ళీ అట్లాగే కమర్షియల్ కానీ అట్లాగే డొమెస్టిక్ కానీ ఇవన్నిటి మీద మాట్లాడడం జరిగింది. అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా వాళ్ళు వివరించడం జరిగింది. తిరిగి 49 మంది గౌరవ కౌన్సిలర్లని అలాగే గౌరవ చైర్మన్ గారితో కూర్చుండి ఈ 3-4 రోజులలో మిగతా సమస్యను కూడా పరిష్కరిస్తాం. కానీ ఎట్లాంటి సమయంలో కూడా రానున్న కాలంలో కామారెడ్డి మున్సిపాలిటీలో 100% మార్పు జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండానే చూసి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే తలమానికంగా మార్చే పరిస్థితిలో అందరూ
ఐకమత్యంగా పనిచేయడానికి ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఒకటి, ఎమ్మెల్యే ఒకటి, మున్సిపాలిటీ ఇంకొక పార్టీ, ఎమ్మెల్యే ఒక పార్టీ, గవర్నమెంట్ ఒక పార్టీ అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది అందరూ కూడా ప్రజాప్రతినిధులే, ప్రజల కోసం ఎన్నుకోబడ్డవారే. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలను తీర్చడానికి అందరూ సమిష్టిగా కృషి చేస్తారు. ఈ వారం రోజుల లోపల ప్రతిదానికి సొల్యూషన్ వస్తుంది.